హలో స్టూడెంట్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీ ఇంటర్కి సంబంధించి ఆన్లైన్లోని కరెక్షన్ అనేది అయితే ఏ విధంగా చేస్తారు అంటే ఈ మధ్య అప్డేట్ అయితే వచ్చింది కదా. పేపర్ అనేది అయితే ఆన్లైన్లోనే కరెక్షన్ చేస్తామని చెప్పేసి సప్లీకి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు కదా. అయితే దానికి సంబంధించి ఆన్లైన్ కరెక్షన్ ఫుల్ ప్రాసెస్ అయితే చూద్దాం అనమాట. మీ పేపర్ కూడా ఒకవేళ మీరు సప్లీ స్టూడెంట్ అయితే మీ పేపర్ కూడా ఈ విధంగానే చేస్తారనమాట. దీనివల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు కొంచెం ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇప్పుడు వచ్చి మీరు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే నేను కింద లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను. మనబడి అని చెప్పేసి ఒక పేజ్ అయితే ఉంటుంది. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, గెస్ట్ పేపర్స్ కావచ్చు, అన్ని కూడా అయితే ఉంటాయి అనమాట. కింద లింక్ అనేది అయితే ఉంటుంది. వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఓపెన్ చేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఈ ఆన్లైన్ కరెక్షన్ అయితే తెలంగాణ ఏంటంటే ఆల్రెడీ అయితే స్టార్ట్ చేశారు. మనకు వచ్చేసరికి ఈసారి నుంచి అయితే స్టార్ట్ చేశారు అనమాట. అయితే ఈ ఆన్లైన్ కరెక్షన్ గురించి అవగాహన కోసం దగ్గర ఒక 30,000 టీచర్స్ని అయితే పిలిపించి వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ కరెక్షన్ అయితే మొన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అయితే అసలు ఈ ఆన్లైన్ కరెక్షన్ ఎలా చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఆన్లైన్ కరెక్షన్ వచ్చేసరికి సేమ్ ఎంసెట్ ఎగ్జామ్ లాగే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి నెట్లో అయితే అప్లోడ్ చేస్తారు. నెట్లో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి సైట్ అయితే ఉంటుంది కదా. ఆ సైట్ అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మీ పేపర్ అనేది అయితే ఓపెన్ చేస్తారనమాట. ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది అనమాట. లైక్ ఏంటంటే క్వశ్చన్ 1, క్వశ్చన్ 2, క్వశ్చన్ 3 అంటే మీరు ఎలాగో క్వశ్చన్ 1, 2, 3 అలాగే వేసుకుంటూ వెళ్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే అవన్నీ కూడా మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ సైడ్ మీకు ఏంటంటే క్వశ్చన్ 1కి ఎన్ని మార్కులు వేయాలి, క్వశ్చన్ 2కి ఎన్ని మార్కులు వేయాలి అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ 1 10 మార్క్స్, క్వశ్చన్ 2 10 మార్క్స్, క్వశ్చన్ 3 10 మార్క్స్. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఆ పక్కన వచ్చేసి ఏంటంటే మన స్కోర్ అనమాట. మనకి ఎంత స్కోర్ వచ్చింది ఆ క్వశ్చన్స్ అని చెప్పేసి అయితే వస్తుంది. అండ్ కిందన మనకి ఏంటంటే ఈ పేపర్కి సంబంధించి మొత్తం ఒకవేళ మళ్ళీ పేపర్ అనేది అయితే స్టార్టింగ్ నుంచి చూసుకోవాలా ఏంటని చెప్పేసి అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ టోటల్గా దగ్గర ఒక 30 to 40 పేజెస్ అనేవి అయితే ఉంటుంది కాబట్టి మన బుక్లెట్లోని కిందన ఏంటంటే ఈ టీచర్ అనేది అయితే ఎన్ని పేపర్స్ విజిట్ చేశారు అంటే ప్రతి పేపర్ ఓపెన్ చేసి కరెక్షన్ చేశారా, లేకపోతే జస్ట్ ఓపెన్ చేసి వదిలేసారా అని చెప్పేసి అయితే అక్కడైతే ఉంటుందన్నమాట. ఒకవేళ కరెక్షన్ అయిపోతే గ్రీన్ కలర్లో అయితే వస్తుంది, కరెక్షన్ అవ్వకపోతే మనకి రెడ్ కలర్లో వస్తుంది. అదే ఒకవేళ ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే అది వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్లో అయితే వస్తుంది అనమాట. అది అండ్ నెక్స్ట్ ఏంటంటే వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ పేపర్ అయితే ఓపెన్ చేస్తారు. పేపర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి స్క్రిప్ట్ అయితే చదువుతారనమాట. లైక్ ఏంటంటే కరెక్షన్ చేసినప్పుడు చూస్తారు కదా, సేమ్ అవే చూస్తారు. చూసిన తర్వాత ఓకే బాగుంది అనుకుంటే మనకి సైడ్ మార్క్స్ సెక్షన్ అయితే ఉంటుందన్నమాట. లైక్ 0 నుంచి 10 మార్క్స్ వరకు అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఓకే ఇంప్రెసివ్గా ఉంది అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు 10కి 10 అయితే వేస్తారు. అంటే క్వశ్చన్కి ఎంతైతే ఇచ్చారో ఆ మార్క్స్ అయితే వేసేస్తారు అనమాట. అదే ఒకవేళ అసలు ఏంటి రాలేదనుకోండి హాఫ్ మార్క్ వేయొచ్చు, లేదంటే 1 మార్క్ వేయచ్చు, 2 మార్క్స్ వేయచ్చు, వాళ్ళ ఇష్టం ఏదైతే ఉంటుందన్నమాట. ఇది ఆన్లైన్ కరెక్షన్ అయితే మొత్తం ఇలాగ అయిపోయిన తర్వాత మీకు సింపుల్గా మొత్తం పేపర్ మీద పెన్న పెట్టకుండా మీకు కరెక్షన్ అయితే అయిపోతుంది. మార్క్స్ కూడా మీకు అయితే ఇచ్చేస్తారనమాట. దీనివల్ల ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే మీకు ప్రతి పేపర్ అంటే మీరు రాసిన ప్రతి దానికి కూడా మార్క్స్ అయితే పడతాయి. ఎక్కడ కూడా మీకు ఏంటంటే సింపుల్గా అయితే మార్క్స్ వేయకుండా ఉండరు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు రాసినా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే టీచర్స్ అనేది అయితే బిజీలో ఉండడం వల్ల లేకపోతే కొద్దిగా పేపర్స్ అనేవి అయితే డిస్టర్బ్ అవ్వడం వల్ల చాలా మందికి ఏంటంటే మార్క్స్ అనేవి పడవు. కాబట్టి ఈ ఆన్లైన్ కరెక్షన్ వల్ల ఖచ్చితంగా ఏంటంటే అన్ని పేపర్స్ కంప్లీట్ అయితేనే మీకు కరెక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజెస్ అనేవి అయితే ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మీరు జస్ట్ అటెంప్ట్ చేస్తే మీకు మార్క్స్ అయితే పడవు. దానికి రిలేటివ్గా అయితే రాయాలన్నమాట. లైక్ ఏంటంటే కనీసం రిలేటివ్గా ఉన్న మీకు మార్క్స్ అయితే వేస్తారు. అంతే తప్పితే ఏదో సోది రాస్తే మార్క్స్ అనేది ఉండదు. కాబట్టి ఇది టోటల్గా ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం కూడా చూపిస్తారనమాట. ఒక పేపర్కి ఎంత టైంలో కరెక్షన్ చేశారు, అండ్ నెక్స్ట్ ఏ సబ్జెక్టు, వాళ్ళ టీచర్స్ సంబంధించి ఐడి, మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ సైన్ మనకి ఏంటంటే ఒకవేళ టీచర్కి క్వశ్చన్ అర్థం కాకపోతే ఈ సైన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా డిస్ప్లే అయితే చేస్తారు. కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ విధంగా మీకు పేపర్ కరెక్షన్ అయితే ఉంటుంది. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.